ప్రార్థన చేస్తున్నాము దేవా. నీ సన్నిధానమున నిన్ను స్తుతించాము, ఆరాధించాము తండ్రి. కృతజ్ఞతలతో నీ సన్నిధానమున ప్రార్థన చేయుచున్నామయ్యా, విన్నపములను చేయుచున్నాము. మా మధ్య నీవు సంచరించుచున్నటువంటి దేవా, స్తుతుల సింహాసనము పైన ఆసీనుడైనటువంటి వాడా, నీకు స్తోత్రములు. ఆదరణకర్త, సత్యస్వరూపివగు ఆత్మదేవానికి వందనములు, కృతజ్ఞతలు. ఎంతైనా నమ్మదగిన వాడవు తండ్రి, నీవు నమ్మదగిన వాడవు దేవా. యు డూ ఆల్ థింగ్స్, యు విల్ మేక్ ఆల్. సమస్తమును సృజించినటువంటి దేవుడవు, నీ కాలమందు దానిని త్వరపెట్టు దేవుడవు, నెరవేర్చు దేవుడవు, సహాయము చేయు దేవుడవు. ప్రభువా, నీ ఎదుట ప్రార్థన చేయునట్లు, నీ ఎదుట మొరపెట్టునట్లు అబ్బా తండ్రి అని తండ్రి పిలుచుటకు నీవిచ్చినటువంటి నీ గొప్ప కృపకై వందనములు చెల్లించుచున్నాం. మేము నీ వారమయ్యా, ఈ పరిచర్యలో నీవి నా తండ్రి. నీ సార్వత్రిక ఏకైక సంఘమును కట్టునట్లు ఈ పరిచర్యలను, లోకములో ఉన్న అనేక పరిచర్యలను బహుగా వాడుకొనమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నమ్మకముతో ముందుకు సాగుతున్నటువంటి విధముగా నీ కృపను నీ ప్రజల మీద ఉంచండి. ఆరోగ్యము కావలసిన వారికి ఆరోగ్యమును, ఆర్థికపరమైనటువంటి ఇరుకులలో దేవా విశాలతను, సమృద్ధిని, స్వాతంత్ర్యమును, సంతోష సమాధానములను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యమును గట్టిగా పట్టుకొని తండ్రి, హృదయమునందు స్థిరముగా లోతుగా నాటుకొని ప్రభువా అయ్యా, ముందుకు వెళ్ళగలిగినటువంటి నీ గొప్ప కృపను నీ ప్రజలందరికీ నీవు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. శత్రువు యొక్క దాడులన్నీ యేసు నామమున నాశనమగునుగాక. వాడి ప్రయత్నములు, ప్రణాళికలు, ఉద్దేశములన్నీ యేసు నామమున నాశనమగునుగాక. అపవాది కార్యములన్నీ, ప్రణాళికలన్నీ, ఆలోచనలన్నీ యేసు నామమున నాశనమగునుగాక. అయా, నీ బిడ్డల చుట్టూ నీ కంచెను వేయండి, దూతలను కావలి ఉంచండి, భద్రతను కలుగజేయండి. పచ్చిక కలిగిన చోట శాంతకర జలముల యొద్ద ప్రాణములకు సేద తీర్చండి అయ్యా. ప్రతి ఒక్కరి జీవితములలో నీ నెమ్మదిని, నీ మేలును, నీ సమాధానమును, నీ సంతోషమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. నీ మాటలను హృదయములో భద్రపరచుకున్నట్లు కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 92వ కీర్తనలు 92వ కీర్తన 10వ వచనం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. హల్లెలూయా. ఈ సంవత్సరపు వాగ్దానము దేవుడు మనకు ఇచ్చి నడిపించుచున్నటువంటిది. ప్రతి వాగ్దానమును ఆయన నెరవేర్చువాడై ఉండి, దానిని కొనసాగించువాడై ఉండి, దానిని ముగించేటువంటి వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. గురుపోతు కొమ్ము వలె, ఆమెన్, గురుపోతు కొమ్ము వలె ఆయన నా తల పైకెత్తేటువంటి వాడు. ఆమెన్. హల్లెలూయా. గురుపోతు కొమ్ము దేనికి సాదృశ్యం అంటే బలానికి సాదృశ్యం, అధికారానికి సాదృశ్యం, డిగ్నిటీకి అంటే మర్యాదకు సాదృశ్యం, ఘనతకు సాదృశ్యం, రాజరికానికి సాదృశ్యం, పోరాటానికి సాదృశ్యం. హల్లెలూయా. దావీదు అంటున్న కీర్తనల్లో ఉంటున్నటువంటి మాట ఏంటనంటే, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. ఆమెన్. అంటే శత్రువుల ఎదుట, పరిస్థితులలో, తోటివారి ఎదుట, సంకటములలో, పోగొట్టుకున్నటువంటి మర్యాద దగ్గర, అనేకమైనటువంటి పరిస్థితులలో, విరోధుల ఎదుట, యుద్ధములలో దేవుడు తన యొక్క కొమ్మును పైకి లేవనెత్తాడు. హల్లెలూయా. ఆయనందలి విశ్వాసం ఉంచి దృఢ నిశ్చయతతో, నమ్మకముతో ఆయన చెప్పినటువంటి మాటను గట్టిగా పట్టుకొని
మనము ముందుకు వెళ్తూ ఉంటున్నటువంటి సమయములలో దేవుడు అద్భుత రీతిగా మన జీవితములలో తన కొమ్మును పైకి లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. అనేకుల జీవితములలో ఇది జరిగించి వాడై ఉంటున్నాడు. ఇంతకుముందు అనేకుల జీవితంలో జరిగించాడు, రాబోయే సమయములో కూడా అనేకుల జీవితాలలో అది నెరవేర్చనై ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆమేన్. గత కాలమంతా ధ్యానించుకుంటూ వచ్చాం. దేవుడితో ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటలను నమ్మి హృదయంలో నిశ్చయించుకొని వాటిని పలికినట్లయితే, అలాగే దేవుడు చెప్పినటువంటి చోటన మనము నివాసం ఉండి దేవుడు చెప్పినటువంటి ప్రణాళికలలో మనము ఆ స్థానములో ఋతువలే మనము ఎలాగా తిరిగి దేవుడు చెప్పినటువంటి చోటన ఉంటే ఆ ప్లేస్లో ఉంటే ద ప్లేస్ ఆఫ్ ఎగ్జాల్టేషన్. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ద ఒబీడియన్స్ ఇన్ ద ఎగ్జాల్టేషన్. పేతురు యొక్క జీవితంలో ఎన్ని ఒడిదుడుకుల గుండా అతడు వెళ్ళినా, ఎన్ని పరిస్థితుల గుండా అతడు వెళ్ళినా, అతడు పాపము చేసిన, అపనమ్మికలో ఉన్న, ఇరుకులలో లేకపోతే ఆవేశములో ఉంటున్న, అతడు అబద్ధమాడిన, హీ డిడ్ నాట్ లీవ్ హిజ్ ఒబీడియన్స్. ఆయన తన యొక్క విధేయతను దేవుని ఎదుట విడిచిపెట్టుకొనకుండా ముందుకెళ్ళినప్పుడు ఒకానొక సమయంలో దేవుడు తనను హెచ్చించుకుంటూ ముందుకెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వి ఆల్ ఫేస్ మన అందరి జీవితములలో అపనమ్మిక అనేటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. హల్లెలూయా. అందరి జీవితములలో ఎవరిని వదిలిపెట్టదు. దేవుని యొక్క రాజ్యములో మనకు ప్రధానమైన శత్రువు, అతిపెద్ద శత్రువు ఎవరో ఏమిటో చెప్పగలరా? అతిపెద్ద శత్రువు అండి ఎవరు? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఎవరు? సాధారణంగా మనందరి నోట వచ్చేటువంటి మాట సాతానే. అయితే మనందరికీ అతిపెద్ద శత్రువు ఎవరనంటే రెండవ మరణం. ఎవరు? గట్టిగా చెప్పండి. ఎవరైనా నీకు శత్రువు ఎవరు అని అడిగితే మనం చెప్పాల్సినటువంటి మాట నరకపు అగ్నిగుండపు రెండవ మరణము. సాతాను కాదు. హల్లెలూయా. అవకాశం ఇస్తేనే సాతాను ఆడుకుంటాడు. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? అవకాశం ఇస్తేనే అతిపెద్ద శత్రువు మనకు మరణం. తండ్రి అయిన దేవుడు ఆ యొక్క ఏదైనా వనంలోనికి వచ్చి, ఆదామా నువ్వు తిన్నావా అయిపోతావు. ఏమి నువ్వు తిన్నావంటే అంటే శత్రువు ఎవరు ఇప్పుడు అక్కడ? మరణమే. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతున్నదా? నాకు అనిపిస్తుంది అన్న, ఎప్పుడైనా అనిపిస్తుంది, జోక్గా అనిపిస్తుంది అనమాట, సీరియస్గా కాదు. నన్ను ఒకవేళ దేవుడు ఏదైనా వనంలో పెట్టి ఏదైనా వనంలో పెట్టి ఆదాంలాగా పెట్టి ఉంటే ఫస్ట్ ఆ చెట్టును కొట్టేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆ చెట్టు మంచి చెడులు తెలివినిచ్చు వృక్షాన్ని అడిగి కొట్టేసింటే బాగుండు కదా. దాని ఫలము ఉండదు, దాని తలకాయ నొప్పే ఉండదు, హ్యాపీగా దేవునితో పాటు సహవాసంలో ముందుకెళ్ళి. హల్లెలూయా. ఆ చెట్టునే కొట్టేసింటే దేవుడు ఏమన్నాడు? తినొద్దు అన్నాడు, దాన్ని ముట్టద్దు అని చెప్పలేదు కదా. భార్య దగ్గరికి వచ్చేసరికి దాన్ని తినద్దు ముట్టద్దు అని చెప్పాడు ఆదాము ముందుగా భయపడి. హల్లెలూయా. సో అది ఒక ఊహ మాత్రమే, అంతే. హల్లెలూయా. బట్ మన అందరికీ ప్రధానమైనటువంటి శత్రువు ఎవరనంటే మరణం. అయితే మరణమును దాటుకుని మనం బయటికి వచ్చాము. హల్లెలూయా. రెండవ మరణములో నుండి మనము యేసు రక్తము ద్వారా కడుగబడి, హల్లెలూయా, ఆయన యొక్క కృపలో మనము ఆయన నమ్మి బాప్తిస్మం పొందుట వలన మనము ఆ రెండవ మరణమును తప్పింపబడి, మన శారీరక మరణం అయితే మనకు కలగవచ్చు, కానీ ఆయన రాకడ వరకు, మన పోకడ వరకు మనం ఈ భూమి మీద ఉంటాము. మన శరీరము మట్టిగా కలిసిపోతుంది. అయితే ఆయన రాకడలో మాత్రము మనము అందరము కూడా మహిమ శరీరము ధరించుకొని ఆయనను ఎదుర్కొంటామని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. ద ఫస్ట్ ఎనిమీ ఈజ్ డెత్. దేవుడు దానిని దాటించేశాడు. ఆ పనే లేకుండా, మనకు ఆ సమస్య లేకుండా, ఆ బాధర్ లేకపోతే ఆ ఇరుకు, ఆ ఇబ్బంది లేకుండా దేవుడు మనల్ని దాటించేశాడు. హల్లెలూయా. అనేకులు ఈ భూమి మీద ఇంకా ఆ శత్రువును జయించలేదు. ఆ శత్రువును జయించడానికి, ఆ మరణమును దాటడానికి దేవుడు మనల్ని అనేకులను నడిపించడానికి మనల్ని సువార్త ప్రకటించమని ఆయన చెబుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ శత్రువు అంటే ఇక సాతానే.
అర్థమవుతుంది కదా, వాడే కదా తీసుకొని వచ్చేదంతా కూడా. వీడు ఇలాగనే ఉంటాడనమాట. వాడు ఎప్పుడు మళ్ళీ శోధించుకుంటూనే, ఎప్పుడు వాని దగ్గర భయంకరమైన ఆయుధాలు ఉన్నాయి. ఆయుధాలలో అతిపెద్ద ఆయుధం వచ్చి అపనమ్మకం, అవిశ్వాసం, ఏంటి, అబద్ధం. రకరకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి వాని దగ్గర. ఇప్పుడు వాని దగ్గర ఉన్న ఆయుధాలలోనే ఒక ఆయుధాన్ని తీసుకొని వచ్చి హవ్వ దగ్గరికి వచ్చి అబద్ధం ఆడాడు అనమాట. అవునా, నిజమా, ఏం చేశాడు, అవునా, నిజమా, ఈ చెట్టు పొలములలో ఏది తిన్నా కూడా మీరు ఏదో అయిపోతారంట కదా అని చెప్పి హవ్వతో అంటే అబద్ధం ఆడాడు వాడు, అబద్ధములకు జనకుడు. హల్లెలూయా. అక్కడే అపనమ్మికను కలగజేస్తాడు, అక్కడే భయమును కలగజేస్తాడు, అక్కడే ఒత్తిడిని కలగజేస్తాడు. దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ, దేవుడు చెప్పినటువంటి వాగ్దానము, దేవుడు చెప్పినటువంటి చెయ్యొద్దు అని చెప్పినటువంటి దానిని చెయ్యి అని చెప్పిన దానికి వ్యతిరేకముగా నువ్వు పాపము చేయునట్లు నీలో భయమును కానీ, అపనమ్మికను కానీ, మోసమును కానీ కలుగజేసి దాని నుండి తప్పిపోయేటువంటి విధముగా చేసేటువంటి వాడు. దేవుని యొక్క రాజ్యములో మనము ఎక్కువ కాలము ఈ అపనమ్మికతోనే పోరాడతాము. హల్లెలూయా. ఎందుకంటే నీ ప్రతి పరిస్థితులలో, నీకు వచ్చిన సమస్యలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, నీ జీవిత ప్రయాణములో ఎదురయ్యేటువంటి పరిస్థితులలో, ఇరుకులలో, ఇబ్బందులలో బాగా గమనించండి. ప్రతి సమయములో కూడా దేవుడు ఏదో ఒక మాటను నీకు ఇస్తాడు, ఏదో ఒక వాగ్దానాన్ని నీకు ఇస్తాడు, ఏదో ఒక నీకు అవసరమైనటువంటి దానిని. దేవుడు ఎప్పుడైతే ఆ మాటనిచ్చాడో, ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని ఇచ్చాడో, నిన్ను హెచ్చిస్తాను, గురుపోతువ కొమ్ము వలె నిన్ను హెచ్చిస్తాను, నీవు పోగొట్టుకున్నటువంటి ఘనతను తిరిగి నీకు రెండంతలుగా కలగజేస్తాను, నీకు మర్యాదను కలగజేస్తాను, లేకపోతే నీ శత్రువుల ఎదుట విందును నీకు కలగజేస్తాను, నీ విరోధులను అంతటిని కూడా కాళ్ళ కింద చిరగదొక్కే విధముగా, అపవాది కార్యములను నాశనము చేసే విధముగా నీకు దేవుడు వాగ్దానము చేసినప్పుడు, హల్లెలూయా, వెంటనే వాడు వస్తాడు అపనమ్మికను కలగజేయడానికి, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దొంగిలించడానికి, అది నెరవేర్చబడకుండా ఉండడానికి వాడి ప్రయత్నములన్నీ చేయడం ప్రారంభిస్తాడు. ఎవరు అతీతులు కాదు, బాగా గుర్తుపెట్టుకోనండి నేను చెబుతున్నటువంటి మాటలు. ఎవరు అతీతులు కారు. హల్లెలూయా. ఎవరు అతీతులు కారు. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి పరిస్థితులలో వెళ్ళినటువంటి వారే. హల్లెలూయా. ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ థింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రధానమైనటువంటి ఇబ్బంది, శత్రువు ఎవరంటే అపనమ్మిక, అవిశ్వాసము. బైబిల్ చెబుతున్నది, అందరూ కూడా తెరవాలి. ఏంటంటే హెబ్రీ 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. ఏమంటున్నాడు యేసయ్య? ఏమంటున్నాడు దేవుని వాక్యము? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువారికి ఫలము, ఏంటి, వెతుక్కుంటూ దేవుని దగ్గరికి వెళ్ళావు, నీ పరిస్థితులలో దేవుని దగ్గరికి వెళ్ళావు, నీ ఉద్యోగ పరిస్థితులు, వ్యాపార పరిస్థితులు, నీ చదువు, నీ యొక్క పంట పొలములు, నీ కుటుంబ పరిస్థితులు, ఈ ఆరోగ్య పరిస్థితులలో నువ్వు వెళ్ళినప్పుడు ఆయన ఫలము దయచేయువాడని, నీ ప్రార్థనకు జవాబును దయచేయువాడని, నీ సమస్యలను తీర్చువాడని నమ్మవలెను కదా. నీ ఆటంకములను, ఇరుకులను తొలగించువాడని నీవు నమ్మవలెను కదా. హల్లెలూయా. ఈడేమంటున్నాడు మరి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట. హల్లెలూయా. కానీ ప్రతిసారి మన జీవితాలలో ఎదురయ్యేది అవిశ్వాసమే, అపనమ్మకే, పోరాటం అన్నమాట. ఫైటింగ్ మన మనస్సులో ఎప్పుడు కూడా జరుగుతుందా జరగదా, అవుతుందా కాదా, దీనికి నూనె పోయడానికి,
ఈ అపనమ్మికకు నూనె పోయడానికి మనం ఏదైతే జరగకూడదు అనుకుంటామో అది జరుగుతుంది, ఏదైతే సమస్య కూడా అదే జరుగుతుంది, ఏదైతే జరగాలనుకుంటామో అది జరగదు. హల్లెలూయా. అర్థమవుతున్నా చెబుతున్నది? ఏదైతే వద్దు, ఏదైతే జరగకూడదు, ఏదైతే అవ్వకూడదు, ఏదైతే అది అక్కడ ఉండకూడదు అనుకుంటామో అదే అదే అదే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం అనుకుంటాము ఏమని అనుకుంటామంటే మనము, ప్రభువా యుద్ధమే లేకోకుండా చేయదేవా అని మనం అనుకుంటాం. ఎంతమంది అనుకున్నారు అట్లా? ప్రభువా ఈ సమస్య తొలగిపోవాలా, ప్రభువా ఈ యుద్ధం తొలగిపోవాలా, ప్రభువా ఈ ఆటంకమే తొలగిపోవాలా, ఇది నాకు అసలు ఉండకూడదు ప్రభువా. హల్లెలూయా. అయితే దేవుని యొక్క ఆలోచన అలాగ ఉండదు. ఫిక్స్ మైండ్లో ఫిక్స్ అయితే హ్యాపీగా ఉంటాం మనం కొంచెమన్నా. హల్లెలూయా. అసలు నీకు వచ్చేటువంటి యుద్ధము, ఇరుకు, ఇబ్బంది దేవుని యొక్క మన ఉద్దేశంలో ఏంటి? అది ఉండకూడదు అని. గట్టిగా చెప్పండి, ఉండనే. హల్లెలూయా. ఇది మన ఆలోచన. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఇది మన అయితే మన ఆలోచనల వంటివి దేవుని ఆలోచనలు కాదు కదా. హల్లెలూయా. దేవుని ఆలోచనలు మన ఆలోచనలు కానే కాదు అసలు. హల్లెలూయా. మనమేమనుకుంటామంటే వద్దు, అక్కడ ఉండకూడదు, జరగకూడదు అనుకుంటాం. హల్లెలూయా. యుద్ధమే వద్దు అనుకుంటాం. హల్లెలూయా. దేవుడైతే ఏం చేస్తాడో తెలుసా? హల్లెలూయా. ఆ యుద్ధాన్ని నువ్వు జయించాలి. అందుకే అది నీ ఎదుటుంటున్నది. బాగా గుర్తు పెట్టుకోనండి. ఆ యుద్ధమును నువ్వు దాటాలి, ఆ యుద్ధమును నువ్వు జయించాలి, ఆ యుద్ధమును నువ్వు తొక్కాలి, ఆ యుద్ధమును దాటుకొని నువ్వు ముందుకెళ్ళాలి. అటువంటి పరిస్థితి ఆఖరికి ఏ విధమైనటువంటి జీవిత శైలి అనేక మార్లు పంచుకున్నాను. ఇదే మాటనే నేను చాలా 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 ప్రార్థన చేసిన తర్వాత సమస్య అనేది తొలగిపోదు అని బాగా హృదయంలో రూఢీపరిచిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి చక్కగా నిలబడి కూర్చొని ప్రార్థన చేస్తూ, ప్రభువా అది తొలగిపోదని నాకు బాగా అర్థమయ్యింది. హల్లెలూయా. సరే, నాకు అర్థమయ్యింది, నేను చేస్తున్న ప్రార్థనలు సరైనవి కాదు, తొలగిపోవాలని. తర్వాత ప్రార్థన శైలి మారింది. ఏంటి అని అంటే, ఆ యుద్ధం ఉంది కదా, దానిలో నిలబడుటకు, పోరాడుటకు, స్థిరముగా తొణికిసలాడక ముందుకు సాగుటకు కృపనివ్వు, జ్ఞానమునివ్వు, ధైర్యమునివ్వు, విశ్వాసమునివ్వు. అది జయించాలి. యుద్ధం అన్నది ఉన్నది అన్న తరువాత పోరాటం అనేది చేయాల్సిందే. హల్లెలూయా. ఎందుకు నాకు దేవుడు ఈ సమస్యను తీసుకొని వచ్చాడు? ఎందుకు నాకు దేవుడు ఈ లోకంలో ఉన్న అందరికీ లేవు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అందరికీ ఉన్నాయి. హల్లెలూయా. ఏదో ఒక పరిస్థితులలో, ఏదో ఒక ఇరుకులలో, ఏదో ఒక వాటిలో పోరాటాలు అనేటివి జరుగుతూనే ఉన్నాయి. జరగకుండా ఏదీ లేదు, జరుగుతూనే ఉంటున్నది. అయితే ఆయనను నమ్ముకున్నటువంటి వారు విశ్వాసముతో ముందుకు సాగినట్లయితే దేవుడే ఆ పరిస్థితులన్నింటిలో కూడా ముందుకు నడిపించగలిగిన వాడు. హల్లెలూయా. అపనమ్మిక చాలా చెడ్డదండి. అది చాలా నష్టాన్ని కలగజేస్తుంది. అది దొంగతనమును, హత్యను, నాశనము కలగజేయడానికి వస్తాడు. దొంగ రావాలి అని అంటే, దొంగ పని చేయాలంటే, దొంగతనము, హత్య, నాశనం చేయాలంటే అపనమ్మిక అనే డోర్ ఓపెన్ చేయాలి. ఏం చేయాలి? అవిశ్వాసం, అపనమ్మిక అనేటువంటి ఆ యొక్క ద్వారము తెరవబడితేనే వాడు రావడం జరుగుతుంది. అంతవరకు వాడు రాడు. హల్లెలూయా. ఈ అపనమ్మిక ఎంత భయంకరమైనదంటే ఒక వ్యక్తిని నరకానికి కూడా పంపించగలదు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును, నమ్మకపోయిన ఎడల నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షణ కలిగి పరలోకము చేరును. నమ్మక
అపనమ్మికమతో దేవుని నమ్మక బాప్తిస్మము తీసుకొనక ఉన్నట్లయితే దేవుని వాక్యం ఏం చెబుతున్నది? శిక్షింప నరకమునకు దారి తీయును. చాలామంది సో మెనీ పీపుల్ మనం అందరం వెళ్ళి సువార్త చెబుతున్నారా? కనీసం ఒకరికన్నా చెప్పారా? లేదా ఇంతవరకు సువార్త చెప్పాలి. హల్లెలూయా. ఒక ఆత్మనన్నా రక్షించుకున్నారా? లేదా? దేవునిలోనికి నడిపించారా? లేదా? నడిపించలేదంటే హల్లెలూయా. ఏం ఉపయోగం అండి మన వల్ల? దేవునికి ఏమైనా ఉపయోగం ఉందా? స్వార్థపరులు అంటాడు దేవుడు మనల్ని. ఇంకా హల్లెలూయా. మనం సువార్త చెప్పాలి. హల్లెలూయా. అయితే సువార్త చెప్పడం మన బాధ్యత. వారు దేవుని మాటను విన్నప్పుడు వారి గురించి ప్రార్థన చేయొచ్చు. వారిని సంఘమునకు తీసుకొని వచ్చి వారికి దగ్గరగా ఉన్న సంఘములోనికి నడిపించి అక్కడ స్థిరపరచబడేంతవరకు కూడా వారిని మాట్లాడుతూ వారిని ధైర్యపరుస్తూ వారిని దేవుని యొక్క సన్నిధిలో స్థిరపరిచేంతవరకు మనము బాధ్యత తీసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఎవరైతే మనము చెప్పినా వినలేదో దేవునికి అప్పచెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ అపనమ్మిక వారిని నాశనమునకు, నరకమునకు అది నడిపిస్తుంది. సో మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, అతి భయంకరమైనటువంటి విషయం, భయానకమైనటువంటి విషయం ఏంటంటే అపనమ్మిక. మనము ఆశీర్వాదములను పొందుకొనలేకపోవడానికి, దేవుని రాజ్యములో స్థిరపడలేకపోవడానికి, దేవుడిచ్చిన వాగ్దానమును పొందుకొనలేకపోవడానికి అపనమ్మిక అనేదే గొప్ప కారణమవుతా ఉంది. ఎవరు అతీతులు కాదు. చెబుతున్న నేను, వింటున్న మీరందరూ దీనితో మనము పోరాటము చేయవలసినదే. హల్లెలూయా. అబ్రహాం పోరాడాడు. విశ్వాసులకు తండ్రి ఎవరు? గట్టిగా చెప్పండి ఆయన పేరు. దేవుడు వచ్చి నీకు కుమారుణ్ణి ఇస్తాను అబ్రహామా అని అంటే నవ్వాడు ఆయన. ఫస్ట్ సారా కాదు నవ్విండేది, సారాయి కాదు నవ్వింది. మీరు బైబిల్ చదవండి బాగా. ఎవరు? అబ్రహామే నవ్వాడు, నాకు ఈ వయసులో పిల్లలేంది అని. హల్లెలూయా. హీ వేస్ట్. ఎప్పుడైతే కరువు వచ్చిందో దేవుడు చెప్పాడు అనమాట. ఊరు అనేటువంటి చోట, కల్దీయుల ఊరు అనేటువంటి చోట ఉన్నప్పుడు, అబ్రహామా నీకు కలిగిన దానిని అంతా విడిచిపెట్టి, ఇదిగో నీ సొంత ఊరిని వారిని అంతా వదిలిపెట్టి నేను చూపేటువంటి చోటుకు వెళ్ళు అని అంటే ఆయన వెళ్ళిపోయాడు కనాను దేశానికి. వెళ్ళగానే ఆ ప్రాంతం అంతా ఎలాగుందనంటే అనుకుంటూ వెళ్ళాడనమాట ఆయన. దేవుడు చెప్పాడు చాలా పచ్చగా ఉంటుంది, సుధమ గుమర్ర వలె ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఏదేను వలె ఉంటుంది అనుకొని పోయాడు ఆయన. పోగానే కనాను దేశంలో పెద్ద కరువు. అడుగు పెట్టగానే ఏం కనపడింది? హల్లెలూయా, పెద్ద కరువు కనపడింది ఆయనకు. కరువు దెబ్బకి ఏం చేశాడంటే చక్కగా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశానికి పోయాడు. అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్లు ఉంటుంది, అది ఉంటుంది ఒక 200-300 కిలోమీటర్లు ఉంటుంది. అటుకి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయిందంటే ఆమె వయసు అప్పటికి దాదాపుగా 65 సంవత్సరాలు. ఎంత? 65 సంవత్సరాల పైనే సారా వయస్సు. అప్పటికి ఆమె ఊరి పేరు ఏం పేరు, మిస్ కనాన్ అనొచ్చో లేకపోతే మిస్సెస్. ఆమె చాలా సుందరంగా ఉంది. ఆ ఐగుప్తు దేశపు రాజే ఆమెను కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆమె 65 సంవత్సరాల వయస్సులో. ఈయన ఏమన్నాడు అని అంటే ఈమె నా చెల్లెలోని అబద్ధం ఆడాడు భయపడి. అయితే దేవుడు కలగజేసుకుని ఆమెను ముట్టావా నీ పనులు రాలిపోతాయని చెప్పి, నీ ప్రాణమే పోతుంది అని చెప్పి భయపెట్టి తిరిగి మళ్ళీ తన భార్యను తన చెంతకు చేరేలాగా చేశాడు. హల్లెలూయా. ఇంకొకసారి వచ్చాడు దేవుడు. ఇంకొకసారి వచ్చి అబ్రహామా నీకు సంతానాన్ని ఇస్తాను అనగానే ఈసారి మాత్రం కొంచెం తెలివిగా చేశాడు అబ్రహాము. ఏం చేశాడనంటే నవ్వాడు, అంతా అయింది. ఈసారి మాత్రం ఏమడిగాడంటే దేవునితో
సరే ప్రభా ఇది ఎలాగ జరుగును అని దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రశ్న అడుగుతున్నాడు. ఎందుకంటే నమ్మకంతో అయితే వచ్చేసాడు దేవుని మాట విన్న తర్వాత అతని జీవితంలో అనేకమైన శోధనలు వచ్చాయి. ఆ శోధనల గుండా వెళ్ళినటువంటి తర్వాత ఏమవుతుందంటే అతని యొక్క విశ్వాసములో సడలిక వస్తుంది. అతని యొక్క విశ్వాసములో అతడు నిలకడలేని పరిస్థితులలోనికి, ఎందుకంటే అతని జీవితంలో ఎదురైనటువంటి ఆ యొక్క శోధనల వలన అతని విశ్వాసం సడలింది. తిరిగి మళ్ళీ దేవుడు వచ్చి అంటున్నాడు నీకు ఇస్తాను అంటే, తర్వాత అంటున్నాడు కలలో ఎలాగ ప్రభువా నీకు ఇదిగో నీకు సంతానం ఇలాగుంటుంది, 400 సంవత్సరాల పాటు వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశంలో వారు అక్కడ ఉంటారు, ఆ తర్వాత బంగారుతో వాళ్ళందరూ బయటికి వస్తారని చెప్పి ఒక కళ ఇస్తాడు దేవుడు అబ్రహాముకి. ఇవ్వగానే లేచిన తర్వాత ఎందుకన్నా మంచిది ఈసారి కొంచెం గట్టిగా దేవుని దగ్గర అడగల్లా అని చెప్పి, సరే ఇది ఎలాగ జరుగుతుంది ప్రభువా, ఏమైనా ఉందా, ఏం పరిస్థితి అంటే దేవుడు ఏం చేస్తాడంటే అబ్రహామా ఆ దినాలలో అక్కడ కల్చర్లో ఏంటి అని అంటే ఏదైనా ఒక నిబంధన స్థిరపరచబడాలి అని అంటే, ఒక మాట, ఒక అగ్రిమెంట్, ఒక కాంట్రాక్టు స్థిరపరచబడాలంటే ఆ దినాలలో ఏంటి అని అంటే కొన్ని జంతువులను తీసుకొని వారు వాటిని నడిమికి ఖండించి, అంటే సగానికి ఖండించి అటువైపు ఇటువైపు రక్తము పొరలేలాగా చేసి అటువైపు ఇటువైపు దాని మధ్య నడుచుకుంటూ వెళ్ళేవారు. ఇప్పుడు అబ్రహాముకి నిశ్చయించాలి కదా దేవుడు చెప్పినటువంటి మాటను. హల్లెలూయా. ఏం చేశాడంటే ఆయన ఆ అబ్రహాము ఇదిగో ఆ జంతువులను ఖండించు అని చెప్పి దాని మధ్యన నడుచుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. దేవుడే ఆ నిబంధనను అబ్రహాముతో చేశాడు. నో వన్ హ్యాస్ డన్ లైక్ దట్. దేవుడే అతనికి స్థిరపరిచాడు. ఆమేన్. ఎందుకంటే అబ్రహాము యొక్క విశ్వాసంలో సడలిక వచ్చింది. హల్లెలూయా. అయితే అంతా తన కుమారుని విషయమయ్యే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్. అయితే కొంతకాలమైన తర్వాత కుమారుడు పుట్టినటువంటి తర్వాత పరీక్ష పెట్టాడు. హల్లెలూయా. పరీక్ష పెట్టాడు. పరీక్షలో అబ్రహాము నెగ్గాడు. హల్లెలూయా. వెంటనే దేవుడు ఇదిగో ఇప్పుడు నాకు తెలిసినది, నువ్వు నిజముగా నా యందు విశ్వాసం ఉంచి నన్ను ప్రేమించుచున్నావని. ఆమేన్. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్. హల్లెలూయా. మస్ట్ నో హిస్ గుడ్నెస్. శోధనల గుండా మనం వెళ్ళిన, అపనమ్మిక గుండా వెళ్ళిన ఆయన ప్రేమ అనేది ఎన్నటికీ మన మీద నుంచి తొలగిపోదండి. కనికరం అనేది మన మీద నుంచి ఎన్నటికీ వెళ్ళిపోదు. సడలిక అనేది మన జీవితంలో ఆ యొక్క విశ్వాస ప్రయాణంలో అపనమ్మికతో యుద్ధము చేయాల్సిన పరిస్థితులు నీ జీవితంలో, నీ పరిస్థితులలో నీకు ఎదురయ్యేటువంటి భయముతో కూడినటువంటి పరిస్థితులలో నీకు వచ్చినప్పుడు దేవుడే నీకు తోడుగా ఉండి వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. హల్లెలూయా. ఇంకొక ఆయన ఉన్నాడు, జకర్యా. ఈయన బైబిల్ చెబుతుంది నీతిమంతుడైనటువంటి జకర్యా. ఎవరైనా బైబిల్ చెబుతున్నది. లూకా సువార్త 2:1-3 అధ్యాయాలలో నీతిమంతుడైనటువంటి జకర్యా. ఎవరైనా గట్టిగా చెప్పండి. కానీ అవిశ్వాసం ఉంది ఆయనకి, అపనమ్మిక ఉంది ఆయనకి. దేవాలయంలోకి వెళ్ళి ఆయనకు అప్పటికే చాలా వయసు అయిపోయింది, వయసు ఉడికిపోయింది. భార్య ఆమె గొడ్రాలు. ఇప్పుడు తర్వాత పిల్లలకనే ఏజ్ కూడా దాటిపోయింది. సేమ్ సారాయి వలనే ఆమె గొడ్రాలు, సారాయి కూడా గొడ్రాలు మొదటగా, తర్వాత పిల్లలకనే వయసు కూడా దాటిపోయింది. ఈ జకర్యా ఎలిజబెత్ల పరిస్థితి కూడా అంతే, ముసలి వాళ్ళు అయిపోయారు. గర్భము దాల్చే సమయము కూడా ఆమెకు దాటిపోయింది. అయితే అతను యాజకుడు కాబట్టి దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు దేవదూత గబ్రియేలు నిలిచి ఇదిగో నీకు సంతానం అనుగ్రహిస్తాను. హల్లెలూయా అనగానే హల్లెలూయా. ఎట్లా జరుగుతుంది ఇది? హల్లెలూయా. అరే నువ్వు నీతిమంతుడని మేమందరం టామ్ వేసి చెప్తాన్నాం నాయన నీ గురించి. హల్లెలూయా. ఇంత అపనమ్మికతో ఉంటే ఎలాగ నువ్వు? హల్లెలూయా. దేవుని ఎదుట నుంచి నేను వచ్చి నిలబడి నీతో చెబుతా ఉన్నా కూడా ఇది కాదండి. కామన్గా ఎవరైనా దేవదూత అలా కనబడి భయపడ్డాడు దేవదూత అని. దేవదూత వచ్చి చెబుతేనే ఈయన అబ్రహామును మోడల్గా తీసుకోలే, గిదియోను మోడల్గా తీసుకున్నట్టున్నాడు. ఈయన ఎవరిని? గిదియోనును. ఇది మాకు ఎలాగ జరుగుతుంది, ఎలాగవుతుంది? హల్లెలూయా. అడగగానే నోరు మూసుకో,
నీ కొడుకు పుట్టేంతవరకు నీ నోరు అట్లనే ఉంటుంది. హల్లెలూయా. అపనమ్మిక తన యొక్క నోటిని మూసివేసింది. ఇజ్రాయేలు ప్రజలు ఆ ఎరికో దగ్గర కూడా వారు తిరగమన్నాడు దేవుడు 7 రోజుల పాటు, ఒక్కరిని కూడా ఒక మాట మాట్లాడొద్దు అన్నాడు. లేకపోతే ఏమైపోయేది అక్కడ? గోడలు కాదు, వీళ్ళ చంపలు పగలేటివి. హల్లెలూయా. అవునా కాదు? ఆలోచించండి. అందుకనే అపనమ్మికతో మాటలు మాట్లాడకూడదు. మనము ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా, ఎంత అవిశ్వాసంలో ఉన్నా, ఇది జరగదు అనే పరిస్థితి, ఆఖరికి మరణమయ్యే పరిస్థితి, ఆఖరికి డెత్ బెడ్ మీద ఉన్నా కూడా మనము మాట్లాడాల్సిండేది. హల్లెలూయా. ఇట్స్ వెరీ డిఫికల్ట్. కొన్నిసార్లు కాలము కాకమునిపై యవనస్తులు మరణించినప్పుడు వెళ్ళవలసి వచ్చినప్పుడు కొంతమంది ప్రశ్నలు వేస్తారు మాకు. దైవజనులుగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనేటువంటి ప్రశ్న ప్రతి దైవజనుడు ఎదుర్కోవాల్సినదే. కొన్నిసార్లు కాలము కాకమునుపో లేకపోతే అనారోగ్యముతోనో ఉన్నట్టుండి మరణించినప్పుడు ఎందుకు దేవుడు చేశాడు అన్నప్పుడు నా దగ్గర ఆ ప్రశ్నకు సమాధానం లేదు. హల్లెలూయా. నా దగ్గర ఆ ప్రశ్నకు సమాధానం లేదు. హల్లెలూయా. బట్ ఒకటే నేను చెప్తాను, ఎప్పటికైనా ఇక్కడ నిలబడి ఉన్నటువంటి నేను, ఏది ఏమైనా నా జీవితంలో అటువంటి సంభవించిన ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఒక దైవజనుడిగా, ఒక విశ్వాసపరుడిగా చెప్పాల్సినటువంటి మాట ఏమిటంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు నమ్మదగినటువంటి వాడు. అటువంటి విశ్వాసము, అటువంటి యథార్థత, అటువంటి జీవితమే ఒక క్రైస్తవునిగా నీ యొక్క జీవితంలో నువ్వు ముందుకు సాగాలి తప్ప అపనమ్మికతో కూడినటువంటి మాటలు ఎన్నటికీ మనము మాట్లాడకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలిజబెత్ తన కుమారుడు పుట్టేంత వరకు కూడా ఆఖరికి ఆయనకు చెవుడు కూడా ఉందండి. నీ నోరు మాత్రమే కాదు, చెవులు కూడా మూసుకుపోయాయి ఆయనకి. ఎందుకంటే ఆయనకు కుమారుడు పుట్టిన తర్వాత ఏం పేరు పెట్టాలి అని చెప్పి ఆయనకు సంజ్ఞలు చేసి అడిగారంట వాళ్ళు. ఏమి సంజ్ఞలు ఏం పేరు పెట్టాలి అంటే, మాట్లాడితే వినపడితే ఏం పేరు పెట్టాలి అని అంటే ఆయన రాసేవాడు కదా. ఆయనకి ఏం చేశారు? సంజ్ఞలు చేసి అడిగారు అనమాట. సైన్ లాంగ్వేజ్లో అడిగారంటే చెవులు కూడా మూసుకుపోయాయి ఆయనకి. బోనస్ ఇచ్చాడు. హల్లెలూయా. సంజ్ఞలు చేసి. సో అపనమ్మిక నష్టము తీసుకొని వస్తుంది. దేవుడు మనకు వాగ్దానం చేశాడు, హెచ్చింపును వాగ్దానం చేశాడు. గురుపోతు కొమ్ము వలె హెచ్చించదనని చెబుతున్నాడు. అయితే నీ అపనమ్మిక ఆ గురుపోతు కొమ్ము కిందికి వంగే ఎలా చేయగలదో. హల్లెలూయా. ఆ కొమ్మును ఎవడో పట్టుకొని వంచేలాగా చేయగలదు. హల్లెలూయా. ఆ గురుపోతు కొమ్మును తుంచేలాగా కూడా చేయగలదు నీ అపనమ్మిక. నష్టము కలిగేలాగా, అవమానము కలిగేలాగా చేయగలదు అపనమ్మిక. హల్లెలూయా. అయితే విశ్వాసముతో స్థిరముగా నిలబడగలిగితే హల్లెలూయా దేవుడే కార్యము జరిగించగలడు. తోమా లేక ప్రతి ఒక్కరు ఈ యొక్క సో మెనీ పీపుల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ సో వెంట్ త్రూ దిస్ అన్బిలీఫ్. ప్రతి ఒక్కరు ఫిలిప్పు కావచ్చు, పేతురు కావచ్చు, తోమా కావచ్చు, వీరందరూ కూడా వారి జీవితములలో కొన్ని సమయాలలో, సందర్భాలలో ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ అపనమ్మికతో పోరాటం చేశారు, అపనమ్మికకు లోబడిపోయారు. అయితే దేవుడి దయను తిరిగి పొందుకొని మళ్ళీ స్థిరపరచబడగలిగారు. హల్లెలూయా. ఈ అపనమ్మికను ప్రతి ఒక్కరూ కూడా జయించగలరు. అపనమ్మిక తొలగిపోగలదు. అపనమ్మిక తొలగిపోతే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట ఆ స్థితిలోనికి మనం వెళ్తాము. విశ్వాసము కలిగి దేవునికి ఇష్టడై ఉండేటువంటి వారిగా మనం ఉంటాము. హల్లెలూయా. విశ్వాసము కలిగి దేవుని ఎదుట దుర్గములను కూలద్రోయ జాలగలిగినటువంటి అద్భుతములను చేయగలిగినటువంటి వారుగా, లేకపోతే మన జీవితములలో ప్రతి దానిని సాధించేటువంటి వారుగా మనం ఉండగలము. హల్లెలూయా. అపనమ్మిక చాలా దారుణమైనది. దానిని జయించకపోయినట్లయితే ఆశీర్వాదాలను సాధించలేము, ఆశీర్వాదాలలో కొనసాగలేము. అపనమ్మిక ఆశీర్వాదముల నుంచి బయటికి వచ్చే విధముగా, లేకపోతే ఆగిపోయే విధముగా, నష్టపోయే విధముగా, దొంగతనమునకు గురి అయ్యే విధముగా అది చేయగలదు. అయితే అపనమ్మికను జయించగలవు. జయించడానికి దేవుని వాక్యం మనకుంటున్నది.
ప్రతి క్రైస్తవుడు కూడా ఇప్పుడు ఏవైతే నేను కొన్ని విషయాలు పంచుకుంటున్నానో వాటన్నింటినీ చేస్తూ ఉన్నట్లయితే మన జీవితంలో ఏ పరిస్థితులు వచ్చినా కూడా అపనమ్మిక అనేటువంటిది మన దగ్గరికి రానియకుండా దూరముగా పెట్టి దేవునికి ఇష్టడైనటువంటి వాడవుగా ఉండి నీ వాగ్దానమును స్వతంత్రించుకొనగలవు. ఆమేన్. హల్లెలూయా. మనం చేయాల్సినటువంటి పనులు, హల్లెలూయా. మొదటిగా ఏంటి అని అంటే, ఇఫ్ పాసిబుల్ రాసుకోనండి మీరు. మొదటిగా చేయాల్సినటువంటి పని ఏంటంటే, డోంట్ మిస్ ఫెలోషిప్. సహవాసమునకు దూరముగా ఉండవద్దు. దేవుని యొక్క బిడ్డలకు దూరముగా ఉండవద్దు. ఆదివారపు సహవాసమునకు, ఆరాధనకు, హల్లెలూయా, లైవ్లో చూసుకో. ఎక్కడ కరోనా ఇంకా కంటిన్యూ అవుతుంది కదా నీకు. హల్లెలూయా. కరోనా అని చెప్పి లైవ్ పెట్టినామండి. అప్పటి నుంచి కరోనా అనే చాలా మందికి పోవడమే లేదు. రోజు తుమ్ములే, రోజు అందరికీ అదే సమస్యలే ఉన్నట్టున్నాయి. పోవడమేలా, ఏం చేద్దాం చెప్పు. అందుకని లైవ్లో చూసుకుంటా, లేకపోతే ఇది కాకపోతే ఇంకో చర్చ్, ఇంకో చర్చ్ కాకపోతే ఇంకో చర్చ్, లైవ్లో పనులు చేసుకుంటా, ఆదివారం పనులు చేసుకుంటా, లేకపోతే అక్కడికి పోయి ఇక్కడికి పోయి ఆ పని చేసుకుంటూ, డ్రైవింగ్లో ఉంటూ, ట్రావెలింగ్లో ఉంటూ. ఏమి అని అంటే కరోనాలో ఉన్నాం. కరోనా వచ్చింది. కరోనా పోయి 5 ఏళ్ళ నుంచి కరోనానే సాగుతూనే ఉంది. కరోనా అదేందో తెలియదు. మరి మొదటి ఆదివారం వస్తానే కరోనా వెళ్ళిపోతుంది. మొదటి ఆదివారం అంతా నింపబడుతుంది. మొదటి ఆదివారానికి అంతా రిలీఫ్ వచ్చేస్తుంది. రెండో ఆదివారానికి మళ్ళీ, రెండో ఆదివారం నుంచి 4వ ఆదివారం వరకు కరోనాతో కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట. లైవ్కి అలవాటు పడిపోయారు. కరోనా పోవట్లేదు. ఇంకా అప్పటి నుంచి ఇంకా హల్లెలూయా, సహవాసం లేదు. అనేక మార్లు పంచుకుంటూ ఉంటాం. ఒక కట్టె అది మండుతున్నది. మండుతున్నటువంటి కట్టెలలో ఉన్నప్పుడే అది మండుతుంది. మండుతున్న కట్టెను తీసుకొని పక్కకు వేసావనుకో అది ఆరిపోతుంది, మండదు. దేవుని కృప. తల్లులందరూ కూడా బుధవారం ఉదయం 11 గంటలకు వచ్చి, అలాగే రోజు ఏదో ఒక సమయంలో ఉదయమో సాయంత్రమో మరి జూమ్లో లేకపోతే కాన్ఫరెన్స్ కాల్స్లో ప్రార్థనలు చేసుకుంటున్నారు. అలాగే అమ్మాయిలందరూ కూడా దాదాపుగా ఒక 12 మంది ఆ విధముగా ప్రతిరోజు సోమవారం నుంచి గురువారం వరకు ప్రతిరోజు 2 గంటల నుంచి 4 గంటల వరకు ప్రార్థన చేసుకుంటున్నారు. 3 గంటల వరకు ప్రార్థన చేసుకుంటున్నారు దేవుని యొక్క సన్నిధిలో. హల్లెలూయా. అండ్ పురుషులందరూ కూడా సాయంత్రం కూడా శనివారం సాయంత్రం వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. సహవాసం ఆదివారం పూట కలుస్తూ ఉంటున్నారు. అయితే కరోనా దాటి చాలా కాలం అయ్యింది. అపనమ్మికను జయించాలంటే నువ్వు ఎప్పుడు కూడా మండుతూ ఉండాలా. నువ్వు మండుతూ ఉంటేనే ఏ పురుగులు నీ దగ్గరికి రావు. ఏ పురుగులు నీ దగ్గరికి రావు. హల్లెలూయా. మామూలుగా అడవిలో ఎవరైనా ఉంటున్నప్పుడు మంటేస్తారండి. మంట వేస్తే ఏ పాములు కానీ పురుగులు కానీ వాళ్ళ దగ్గరికి రాకుండా రాత్రిపూట అగ్నికి భయపడి దూరంగానే పోతాయి అవన్నీ కూడా, జంతువులు కూడా. అలాగా నువ్వు మండుతూ ఉంటే ఆ పురుగులన్నీ కూడా నీ పంటను తినివేసే పురుగులు, నీ ఆరోగ్యాన్ని తినివేసే పురుగులు, నీ ఆర్థిక పరిస్థితులను తినివేసే పురుగులు, నీ జీవితంలో నష్టమును కలగజేసే పురుగులన్నీ కూడా ఏం చేస్తాయంటే నువ్వు మండుతూ ఉంటే అవన్నీ పోతాయి. హల్లెలూయా. ఎప్పుడైతే చల్లబడతావో ఆటోమేటిక్గా చల్లగా ఉందని వచ్చేస్తాయి. చల్లగుండే చోటికి అవి ఇవన్నీ వస్తుంటాయి కదా. అలాగేమవుతుంది, చల్లగుండే చోటికి అన్నీ వెతుక్కుంటూ నువ్వు మండుతూ ఉంటే ఏమవుతుంది, నిన్ను తాకడానికే అవి భయపడతాయి. హల్లెలూయా. చాలామందికి సైతాన్ అంటే భయం, అవునా కాదా? హల్లెలూయా. సైతాన్ అంటే భయమా లేదా? భయమేనా? క్రైస్తవుడు అనుకో, విశ్వాసం కలిగిన క్రైస్తవుడు అనుకో, నిన్ను చూసి సైతాను భయపడుతుంది. అర్థమవుతున్నదని చెబుతున్నది. నిన్ను చూసి సైతాను భయపడుతుంది. హల్లెలూయా. ఎప్పుడు అది జరుగుతుంది?
నువ్వు సహవాసములో ఉన్నప్పుడు, దేవుని వాక్యములో కట్టబడుతూ, దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ ముందుకు సాగుతూ ఉంటున్నప్పుడు, నువ్వు బలపడుతూ స్థిరపడుతూ సహవాసములో ఉంటున్నప్పుడు ఆటోమేటిక్గా నీ జీవితంలో ఆ పరిస్థితులన్నీ దాటుకొని నువ్వు ముందుకెళ్ళగలవు. హల్లెలూయా. 10 మందితో నువ్వు కలిసినప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ పరిస్థితిని పంచుకున్నప్పుడు నీ గురించి ప్రార్థన చేస్తారు, జ్ఞాపకం చేసుకుంటారు, ధైర్యం చెబుతారు. ఆ ధైర్యం కలగజేసే మాటలు నీలో ఉన్న అపనమ్మికను పారద్రోలగలవు. వెన్ యు ఆర్ ఐసోలేటెడ్, వెన్ యు ఆర్ అలోన్, నువ్వు ఒంటరిగా ఉంటున్నప్పుడు, లేకపోతే నువ్వు ఎవరితో కలవకోకుండా నిన్ను నువ్వు సపరేట్ చేసుకుంటున్నప్పుడు, హూ విల్ ఇగ్నైట్ యూ? నిన్ను ఎవరు మండించగలరు? నీకు ఎవరు ధైర్యం చెప్పగలరు? ఎవరు నిన్ను ముందుకు నడిపించగలరు? అప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటున్నావు. ద స్టేబుల్ లేకపోతే అలోన్ మైండ్ ఈజ్ ఏ సీట్ ఫర్ డెవిల్. నీ యొక్క నీ ఆలోచనలలో సాతాను నూనె పోస్తాడనమాట. వాడు అదే టైంలో ఏం జరగకూడదు అనుకుంటావో అదే జరిగేటట్టు చేస్తాడు. ఏమి జరగాలనుకుంటావో అది జరగకోకుండా ఏ విధముగా అపనమ్మికను బట్టి నీ యొక్క జీవితంలో దానిని పోగొట్టుకొనగలవు. హల్లెలూయా. బాగా గమనించండి చెబుతున్నటువంటి మాటలు, దేవుడు చెప్పినటువంటి మాటలు. తప్పక మనము సహవాసములో ముందుకు సాగాలి, దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగాలి. హల్లెలూయా. రెండవదిగా మనం చేయాల్సిందేది, ఈవెన్ జీసస్, యేసయ్య కూడా ఏం చేశాడంటే వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళాడంట. ఆయన ఏంటి? సమాజ మందిరం అంటే ఆ దినాలలో సమాజముగా కూడుకునేటువంటి చోటు. 4 గోడలు కాదు నేను మాట్లాడుతుండేది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడున్నాం, ఇప్పుడు కట్టుకోబోయే కొత్త చర్చలోకి వెళ్తాము. దేవుడు ఆశీర్వదించే గలది ఇంకా కొంచెము జనములు పెరిగే కొద్దీ మనం వెళ్తాం. అయితే 4 గోడలు చర్చ్ కాదు. హల్లెలూయా. 4 మనుషులు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లయితే అదే చర్చ్. హల్లెలూయా. అదే చర్చ్. ఆమేన్. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? కేవలము మనము కట్టుకుంటున్నదో మనం ఉంటున్నదో అది పేరుకు పెట్టుకుంటున్నాం. మనం అందరం కలుసుకోవాలని చెప్పి మనం ఎక్కడ కలుసుకుంటామో అదే చర్చ్. హల్లెలూయా. కరోనా టైంలో ప్రతి ఇండ్లు చర్చ్ అయిపోయింది. హల్లెలూయా. ఇప్పటికీ ఆ ఇండ్లన్నీ చర్చిల్లాగానే ఉన్నాయి. హల్లెలూయా. yes it is good. అయితే కొత్త వాళ్ళని పిలుచుకొని రా చర్చికి. మీ ఇంటిలోనికి కొత్త వాళ్ళని పిలుచుకొని వచ్చి సువార్త ప్రకటించేది ఇంకా బాగుంటుంది. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆదివారం ఏం చేయాలా? హల్లెలూయా. వాస్తవం చెప్తున్నా, మన సంఘం యొక్క కౌంట్ వచ్చి 150 నుంచి 170 దాటిపోయింది ఎప్పుడో. అందరూ హైదరాబాదు, బెంగళూరు, తాడిపత్రి, పులివెందల, అక్కడ ఇక్కడ చాలా చోట్ల స్ప్రెడ్ అయ్యి ఉన్నారు. అనంతపురంలోనే 100+ ఉన్నారు. ఒక 50+ వచ్చిండేదని అన్ని చోట్ల స్ప్రెడ్ అయ్యి ఉన్నారు. వారు క్రిస్మస్కి, ఈస్టర్లకి, వాటికి వీటికి వస్తుంటారు. అయితే మొదటి ఆదివారం మాత్రము బాగా. తర్వాత ఏంటి? పాస్టర్ గారు ఫోన్ చేస్తే, పాస్టర్ గారు బంధువులు ఇచ్చినారండి. హల్లెలూయా. ఏం చేశారు బంధువులు వచ్చి? యేసయ్య వాడుక చొప్పున యేసయ్యనే వెళ్తున్నాడు, దేవుడే వెళ్తున్నాడు. మనమందరం గొప్పోలం. హల్లెలూయా. అపనమ్మికను జయించాలంటే సహవాసం ఉండాలి. సహవాసము లేకుండా, దేవుని వాక్య ధ్యానము లేకుండా చాలా కష్టము. హల్లెలూయా. రెండవదిగా మనం ఏం చేయాలంటే, మొదటిది సహవాసం ఉండాలి. రెండవదిగా ఏంటనంటే, బాగా గమనించండి, మనకు సమస్యలు వచ్చినప్పుడు ఈ అపనమ్మికను జయించుటకు దేవుడు ఇంతకుముందు నీ జీవితంలో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలి? అది చెయ్యం మనం. మేలులను జ్ఞాపకం చేసుకునగా అయ్యా చెబుతున్నాడు కీర్తనాకారుడు, నీవు చేసిన ఉపకారములను నిన్ను తలంచుకునగా. హల్లెలూయా. అనేకమైన ప్రభువా, విశ్వాస్యత కలిగిన వాడవై నన్ను పరీక్షించితివి, శోధించితివి, నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. హల్లెలూయా. నీవు చేసిన మేళ్ళకై, నీవు చూపిన కృపలకై. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోవాలా? ఇంతకు మునుపు కాపాడినటువంటి దేవుడే, ఇంతకు మునుపు యుద్ధములో విజయమును కలగజేసినటువంటి దేవుడే ఇప్పుడు కూడా ఆ యొక్క యుద్ధములో విజయమును కలగజేయగలడు. ఆ పరిస్థితిని దాటించగలడు, పరిస్థితులలో మార్పును కలగజేయగలడు, అద్భుతమును జరిగించగలగడు, విజయమును కలగజేయగలిగినటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. హల్లెలూయా. ఐ యామ్ ద లివింగ్ టెస్టిమనీ.
దేవుడు సమస్తమును నూతనముగా చేయగలిగిన వాడు, మార్చగలిగిన వాడు, పరిస్థితులలో మేలు కలగజేయగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. రిమెంబర్, అనేక మార్లు గుర్తు తెచ్చుకో. దేవుడు ఇంతకు మునుపు అనారోగ్యమును తొలగించాడు, ఇప్పుడు తొలగిస్తాడు. ఆర్థికపరమైన అప్పులను ఇంతకు ముందు తొలగించాడు, ఇప్పుడు తొలగించగలడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల వలె మేలును పొందుకొనిన తర్వాత ఇంకొక అవసరం వచ్చినప్పుడు అయ్యో అమ్మో అనుకుంటా ఉండేటువంటి అవిశ్వాసపు జీవిత శైలి మనకొద్దు. హల్లెలూయా. నీటిని కలగజేసినటువంటి దేవుడు, మన్నాను కురిపించినటువంటి దేవుడు, పుర్రేళ్లను రప్పించినటువంటి దేవుడు, అద్భుతములను చేయగా కనులారా చూచినటువంటి వారందరూ కూడా మళ్ళీ బాగా గమనించండి, వారు వెనుకకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుని హృదయం ఎంత బాధపరచబడుతుంది. హల్లెలూయా. దట్స్ వై ఆల్వేస్ రిమెంబర్ హిస్ గుడ్నెస్. హల్లెలూయా. ఒక ఆమెకు చెప్పాను నేను, ఏంటి అని అంటే, భర్తతో ఎప్పుడు కొట్లాడుతూ ఉంటే, భర్త ఎప్పుడు అరుస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే, అమ్మ ఒకసారి జ్ఞాపకం చేసుకో ఆయన చేసిన మేలులు అని చెప్పా. హల్లెలూయా. చెప్పినటువంటి తర్వాత ఏమైనదంటే, జ్ఞాపకం చేసుకున్నది ఆమె. సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో సామాన్లన్నీ పైనుంచి కిందికి ఎగురుతున్నాయి. దబా దిబేల్ అని సౌండ్లు వస్తూ ఉన్నాయి. ఏమేనంటే ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోలే. ఆయన చేసినటువంటి పెట్టిన కష్టాలన్నీ, అన్న మాటలన్నీ, అవన్నీ ఇవన్నీ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు హల్లెలూయా. ఎవరో మా అమ్మ ధైర్యంగా చెప్తాంది, నేనే మా అమ్మకు చెప్పాను ఒక 10 ఏళ్ళ కిందట. హల్లెలూయా. అర్థమైందా? సో ఏంటి అని అంటే, మనుషులు గాయపరుస్తారు, అవునా? కానీ దేవుడు గాయపరచడు. గాయమును కట్టేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అయితే బాగా గమనించండి. సో రిమెంబర్ ఆల్వేస్ గుడ్ థింగ్స్ ఆఫ్ ద లార్డ్. ఎప్పుడైతే అవి జ్ఞాపకము చేసుకుంటే నీ కనులలో కన్నీరు వస్తుంది, నీ హృదయములో ధైర్యము ఉప్పొంగుతుంది, నువ్వు స్థిరముగా నిలబడతావు. ఇంతకుముందు కాపాడినటువంటి దేవుడు రాబోయే కాలంలో కూడా నీ పరిస్థితులన్నింటిలో కాపాడగలడు. హల్లెలూయా. అనేకమైన పరిస్థితులను దాటించినటువంటి దేవుడు, ఇరుకులను, ఇబ్బందులను, సమస్యలను, శోధనలను దాటించినటువంటి దేవుడు రాబో కాలమందు కూడా మేలునే చేస్తాడు తప్ప అన్యాయము చేయుట ఆయన వల్ల కాదు. హల్లెలూయా. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకో, ఆయన మేలులను జ్ఞాపకం చేసుకో, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకో. పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు, తప్పు చేశాడు, పాపము చేశాడు, బొంకాడు. అయితే యేసయ్య తిరిగి లేచిన తరువాత పేతురు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు దగ్గరకు వచ్చి, అసలు నేనెవరో తెలియదన్నావు, ఇక నీతో నాకు అవసరం లేదని చెప్పలే దేవుడు. లేదంటే నేనెవరో తెలియదన్నావు పిరికివానిలాగా, కాబట్టి నమ్మి నా సంఘాన్ని, ఆ స్థానమును నేను నీకు ఇయ్యలేను అని ఆయన చెప్పలేదు. అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? హల్లెలూయా. ఎప్పుడైతే పేతురు, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకే, వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా పేతురు? బాగా గమనించండి, ఇక్కడ యేసయ్యకి ఇంకొక ఆప్షన్ ఉంది. యేసు ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు మధ్యలో. ఎవరు? యేసుకి కుడి పక్కన ఒక ఆయన, ఎడం పక్క ఒక ఆయన ఉండాలనుకున్నారు. పేతురు, యోహాను, యాకోబు వాళ్ళకు ఇవ్వాల. హల్లెలూయా. ఎవరైతే వచ్చి అబద్ధమాడాడో ఆయననే ముందుకు తీసుకొని వచ్చి అతనిలో పశ్చాత్తాపమును కలగజేసబడిన తరువాత తనను క్షమించి ఉన్నతమైన స్థానముగా అక్కడ ఉంటున్నటువంటి శిష్యులందరిపైన నాయకుడిగా పేతురును దేవుడు తిరిగి ప్రతిష్ఠించాడు. రిమెంబర్ హిస్ గుడ్నెస్. ఆయన ప్రేమను జ్ఞాపకము చేసుకునండి. పశ్చాత్తాపము లేని చోట క్షమాపణ లేదు.
పశ్చాత్తాపము లేకపోతే దేవుని కృప అడుగు పెట్టలేదు. కొన్ని చోట్ల డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గదిలోనికి, ఐసీయూ గదిలోనికి డాక్టర్ మాత్రమే వెళ్ళాలా, లేకపోతే ప్రొహిబిటెడ్, లేకపోతే ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ ఉంటే ఇది ఇందులోనికి అడుగు పెట్టడానికి గర్వం ఎక్కడ ఉంటుందో అక్కడ కృప అడుగు పెట్టలేదు. హల్లెలూయా. గర్వం ఎక్కడ ఉంటుందో అక్కడ కృప అడుగు పెట్టలేదు. పశ్చాత్తాపం ఎక్కడైతే లేదో, హార్ట్ ఎక్కడైతే హృదయం కఠినపరచబడి ఉంటుందో అక్కడ దేవుని కృప పని చేయలేదు, దేవుని ప్రేమ పని చేయలేదు. ఎక్కడైతే పశ్చాత్తాపం ఉండి కనికరము కోరుకుంటామో, అయ్యా నా కనికరము చూపయ్యా నేను పాపిని అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, నీ పాపములను బట్టి నీ జీవితములలో శ్రమలు ఎదురైనప్పుడు, అవమానములు ఎదురైనప్పుడు నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు దావీదు వలె పశ్చాత్తాపపడినప్పుడు తిరిగి ఆయన ఘనతను కలగజేయు దేవుడు, నా హృదయానుసారుడు దావీదు అని చెప్పినటువంటి దేవుడిని మనము కలిగి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సబ్మిట్ టు ద లార్డ్. ఆయన కనికరమునకు, ఆయన ప్రేమనకు మనము లోబడాలి. రిమెంబర్ ఆయన మేలులను మొదటగా ఫెలోషిప్ని వదలద్దండి. రెండవదిగా రిమెంబర్ హిస్ గుడ్ డీడ్స్. ఆయన ఇంతకు మునుపు చేసిన మేలులను జ్ఞాపకము చేసుకునండి. ఇంకొకటిగా ఆయన ప్రేమను మన పరిస్థితులలో, మన ఇరుకులలో, మన ఇబ్బందులలో, మన యొక్క తప్పిదములలో ఆయన ప్రేమను, ఆయన క్షమాపణను మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే దేవుని కృపలో మనము ఎదగగలము. హల్లెలూయా. అండ్ అనదర్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఈజ్ కాల్ అపాన్ ద లార్డ్. దేవునికి మొరపెట్టు, గట్టిగా మొరపెట్టు, దేవా నాకు సహాయము చేయి. సో సమస్య రాగానే నీ యొక్క మనస్సుకు మొదటగా వచ్చేదే నీ దేవుడు. హల్లెలూయా. సమస్య రాగానే నీ మనస్సులోనికి ఎవరైతే వస్తారో, ఏదైతే వస్తుందో అదే నీ దేవుడు. సమస్య రాగానే డబ్బు నీకు గుర్తుకొస్తున్నదా? అదే నీ దేవుడు. లాయర్లు గుర్తుకొస్తున్నారా? రాజకీయ నాయకులు గుర్తుకొస్తున్నారా? అధికారులు గుర్తుకొస్తున్నారా? హల్లెలూయా. వాళ్ళందరి సహాయం అన్నీ కావాలి. అయితే సమస్య రాగానే నువ్వు ఫస్ట్ గుర్తు చేసుకోవాల్సింది దేవుణ్ణే. మొదటగా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని బైబిల్ తెరిచి, ప్రభువా నేను లోబడుతున్నానయ్యా, ఇది సమస్య, నాకు సహాయం చేయి, నీ పైన నేను ఆధారపడుతున్నానయ్యా. హల్లెలూయా. నీలో ఒకవేళ అపనమ్మిక ఉన్నట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, అందుకు యేసు నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. ఈ మాట ఎవరితో చెబుతున్నాడంటే, దయ్యం పట్టినటువంటి ఒక అబ్బాయి, వాడు అగ్నిలోనూ నీళ్ళల్లోనూ పడి వాని ప్రాణమును నష్టము పరుచుకొని చుంటుండగా, బాగా గమనించండి, అప్పుడు వాని తండ్రి శిష్యుల దగ్గరకు తీసుకొని వచ్చి దయ్యంని ఎల్లగొట్టండి అంటే వాళ్ళ చేత కాకపోయినట్లయితే వాళ్ళు యేసు దగ్గరకు తీసుకొని వస్తే, వచ్చినటువంటి తరువాత ఇదిగో నీ కుమారుడు బాగుపరచబడతాడంటే, ప్రభు నమ్ముట నీ వలనైతే, నీ శిష్యుల వల్ల కాలేదు, నీ వల్లన్నా అవుతుందా అని అడిగితే, నువ్వు నమ్మితే అది జరుగుతుంది అని అంటే, అతను అంటున్నాడు, తండ్రి ఏమంటున్నాడంటే, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక ఉండకుండునట్లు సహాయము చేయమని బిగ్గరగా. హల్లెలూయా. నీలో అపనమ్మిక ఉందా? దేవుని దగ్గరికి వచ్చి నాకు అంత నమ్మకం లేదు అంత. హల్లెలూయా. ఒకవేళ అటువంటి తొణికిసలాటే జీవితం ఉన్నట్లయితే దేవుని దగ్గరే కూర్చో. అది విధేయత. ఏంటది? విధేయత. పేతురుకు అపనమ్మిక ఉన్న పేతురు ఆ యొక్క నీటి మీద నడిచే సమయంలో ధైర్యంతో అడుగేసిన, దేవుని మాటను బట్టి అడుగేసిన, మధ్యలోకి వెళ్ళగానే అతడు అపనమ్మికను బట్టి, అల్ప విశ్వాసమును బట్టి ఆ నీటిలో ఒక్క దెబ్బకు కుదేలవగా, ఒక్క దెబ్బకు మునిగిపోగా, దేవా అని మొరపెట్టగా, హల్లెలూయా, ఆయన చెయ్యి పట్టుకొని పైకి లేపాడు. గట్టిగా చప్పట్లు కొట్టి. నీ అపనమ్మిక జీవితంలో కొన్ని పరిస్థితులలో మనకి ఎదురైనప్పుడు లేచి ఆయన సన్నిధిలో, అయ్యా నాకు సహాయము చేయి తండ్రి అని నువ్వు కన్నీటితో, అప్పుడు ఒకవేళ నీ జీవితంలో విశ్వాసము పని చేయకపోవచ్చు, అయితే విధేయతతో ఆయన తప్ప ఎవరు లేరు, నువ్వు తప్ప నన్ను ఎవరు కాపాడలేరు ప్రభు అని నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నీ చెయ్యి పట్టుకొని పేతురు లేవనెత్తినటువంటి వాడు నిన్ను కూడా పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా. Another thing you have to do, speak God's word only against devil. సాతానుకు వ్యతిరేకముగా
అపనమ్మికకు వ్యతిరేకముగా చివరి మాట అపనమ్మికకు వ్యతిరేకముగా మాట్లాడు. దేవుని మాటను సాతాను ఎప్పుడూ క్వశ్చన్ చేస్తూనే ఉంటాడు. దేవుని మాటను సాతాను ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాడు. దేవుని మాటను వాడు తీసుకొని వచ్చి దాని పక్కన దేవుడు, ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాయిని క్వశ్చన్ మార్క్, హల్లెలూయా, నువ్వు పైనుంచి దుంకితే దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారంట కదా, క్వశ్చన్ మార్క్, హల్లెలూయా హల్లెలూయా. వాడు అదే బాగా గమనించండి. సాతాను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యిండేది ఎక్కడ తెలుసా బైబిల్లో? మొదట ఆదాం దగ్గర, తర్వాత మోషే దగ్గర, తర్వాత యేసు దగ్గరే. మెయిన్ క్యాండిడేట్లనే, హల్లెలూయా, మెయిన్ కాన్సెప్ట్స్లోనే వచ్చాడనమాట. వచ్చి వాడంతా వేసే ప్రశ్నలన్నీ ఇవే చూడండి. దేవుడు చెప్పినటువంటి మాటను ముందర పెట్టి లాస్ట్లో ఒక క్వశ్చన్ మార్క్ పెడతాడు. ఇది జరుగుతుందా? నీకు ఆరోగ్యం ఇస్తాను, దాని పక్కనే ఇస్తాడా? హల్లెలూయా. నీకు విజయాన్ని ఇస్తాను, పక్కనే ఇస్తాడా? హల్లెలూయా. నీకు దేవుడు ఇది చేస్తాడు, చేస్తాడా? అవుతుందా? జరుగుతుందా? అపనమ్మిక, క్వశ్చన్ మార్క్ అంతే. వాడు క్వశ్చన్ మార్క్ అంతే. వాని దగ్గర ఆన్సర్ లేదు, వానికి ఆన్సర్ ఇవ్వడము తెలీదు, వాని జీవితమే ప్రశ్న అంతే. ఇంకా హల్లెలూయా. అబద్ధములకు జనకుడు వాడు, దేవుని శోధించే ప్రశ్నలకు జనకుడు వాడు, దేవుని యొక్క బిడ్డలను శోధించే ప్రశ్నలకు జనకుడు వాడు, తండ్రి వాడు. హల్లెలూయా. వాడు వచ్చి దేవుడు ఏదైతే చెప్పాడో ఎగ్జాక్ట్గా జిరాక్స్ కాపీ మార్చేస్తాడు అనమాట. మార్చేసి ఒక ప్రశ్న, ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేస్తాడు. అది జరుగుతుంది అని దేవుడు చెప్తే జరుగుతుందా? అవుతుందా? ఇదే ఈ ప్రశ్ననే ఆటికే ఇంకా ముగించేస్తాడు. మీ సావు మీరు చావండి అని చెప్పి. ఇంకా హల్లెలూయా హల్లెలూయా. అయితే నీతిమంతులు, విశ్వాసపరులు అపనమ్మికను జయించగలరు. హల్లెలూయా. దేవుని సహవాసములో దేవుని యొక్క మేలులను జ్ఞాపకము చేసుకొనుచు దేవుని యొక్క విశ్వసనీయతలో మనము ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మన జీవితంలో దానిని దాటుకొని మనము ముందుకు వెళ్ళగలము. ఆటంకములను జయించగలిగినటువంటి పరిస్థితిని, ఇరుకులో విశాలత కలగజేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. మన జీవితంలో అన్ని పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు. వీ హ్యావ్ టు స్పీక్ అగైన్స్ట్ ద డెవిల్. సాతానుతో మాట్లాడాలి. సాతాను ఏదైతే, ఇప్పుడు ఒకసారి ఏమవుతుందంటే మత్తయి సువార్త 16, అందరూ తెరవాలి చివరి మాటలు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసయ్య ఏం చెప్తాడంటే, ఇదిగో అందరు శిష్యులు ఉన్నప్పుడు ఏం చెప్తాడంటే యేసయ్య, ఇదిగో మనుష్య కుమారుడు శాస్త్రుల ఎదుటను, యాజకుల ఎదుటను, అధికారుల ఎదుటను ఆయన సిలువ వేయబడతాడు, మరణిస్తాడు, తర్వాత తిరిగి 3వ దినమున లేస్తాడు అని చెప్పగానే వెంటనే పేతురు వచ్చి ఏం చేస్తాడంటే పక్కకు పిలుచుకొని వచ్చి, పేతురు వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి ఏం చెప్తాడంటే 22వ వచనంలో, పేతురు ఆయనను ఒక వైపునకు తీసుకొని పోయి, ప్రభువా అది నీకు దూరమగును గాక, నీకెన్నడను కలుగదని ఆయనను గద్దించాడంట. ఎవరిని? యేసుని. యేసయ్య ఏమంటున్నాడు? ఇదిగో నేను మరణించాలి, 3వ దినమున లేవాలి, అయితే నన్ను అందరూ కూడా సిలువేస్తారు, నాకు మరణం తప్పదు అని అనగానే పేతురు అంతకు మునుపే పరలోకము నుంచి దేవుని ఎదుట మంచి మన్నన పొందాడు. ఏంటి అనంటే, నా గురించి ఎవరు అందరూ ఏమనుకుంటున్నారంటే, అందరూ నువ్వు ప్రవక్తవు, నువ్వు ఏలియావు, బాప్తిస్మం ఇచ్చి యోహాను తిరిగి మళ్ళీ పైకి లేచాడు అనేటువంటి మాటలు అంటూ ఉంటే, పేతురు ఒక్కడే వచ్చి, అయ్యా నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. వెంటనే శభాష్ పేతురు, ఇప్పటి నుంచి నీ పేరు పేతురు కాదు, నీ పేరు మార్చేస్తున్నా, నీ పేరు సీమోను. ఏంటి? సారీ, ఇంతవరకు నీ పేరు సీమోను, ఇప్పుడు నీ పేరు పేతురు. ఏంటి పేతురు అంటే ఏందనుకుంటారో? పెద్ద బండనే పేతురు అంటే రాక్. హల్లెలూయా. ఆ రాక్ మీద, ఆ రాయి మీద నా యొక్క సంఘాన్ని నేను కడతాను. హల్లెలూయా. వెంటనే కొంతసేపు అయితే కొంతకాలం తర్వాత నేను మరణం అవ్వాలి, తిరిగి 3వ దినమున లేయాలి అని అంటే, ఏం మాట్లాడుతున్నావు? అప్పుడే నువ్వు ఇంత పేరు నాకు పెట్టి. హల్లెలూయా.
ఏమంటున్నాడు? నువ్వు ఇంతవరకు నన్ను శబాష్ అని చెప్పి ఇప్పుడు వెంటనే ఏమంటున్నాడంటే పేతురుతో, యేసయ్య ఇలా జరగకపోవునుగాక, ఇలాగ అవ్వకపోవునుగాక, నువ్వేంది మరణమయ్యేదేంది, నిన్ను వెంబడిస్తా ఉన్నా, మేమందరం ఏమి కావాలా? హల్లెలూయా, హల్లెలూయా. అపనమ్మిక క్వశ్చన్ చేశాడు. సాతాను మాట్లాడాడు. ఎవరి ద్వారా? పేతురు ద్వారా. వెంటనే యేసయ్య ఏం చెప్తున్నాడు? ఇదే మనకు మాదిరి. మత్తయి సువార్త 16:23 అయితే ఆయన పేతురు వైపు తిరిగి ఎవరి వైపు? మొదటి కాన్సెప్ట్ చదువుతాను. సాతానా ఏమంటున్నాడు? సైతాన్ గెట్ అవుట్. ఏమంటున్నాడు? సైతాన్ గెట్ అవుట్, వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. ప్రతి దానికి అభ్యంతరమే, ప్రతి దానికి అడ్డుపుల్లే, ప్రతి దానికి. ఎందుకంటే క్వశ్చన్, ప్రతి దానిని వాడు అభ్యంతరకారకుడై ఉన్నాడు. నీ విశ్వాసానికి అభ్యంతరం, నీ ఆరోగ్యానికి అభ్యంతరం, నీ ఆర్థిక పరిస్థితుల అభ్యంతరం, నీ కుటుంబానికి అభ్యంతరం కలగజేయవాడు వాడు సాతాను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు యేసయ్య? సాతానా గెట్ అవుట్, నీ ఆలోచనలన్నీ గెట్ అవుట్. సాతానా నీ మాటలన్నీ గెట్ అవుట్, నీ దాడులన్నీ గెట్ అవుట్, నీ ప్రణాళికలన్నీ గెట్ అవుట్. ప్రతిది కూడా నీ యొద్ద నుంచి వచ్చినదంతా నాశనమగునుగాక. శత్రువు యొక్క దాడులన్నీ యేసునామమున నాశనమగునుగాక. వాడి ప్రణాళికలన్నీ యేసునామమున నాశనమగునుగాక. హల్లెలూయా. వాని ఆలోచనలన్నీ నాశనమగునుగాక. వాడు తీసుకొని వచ్చే నష్టములన్నీ నాశనమగునుగాక. హల్లెలూయా. we have to declare. హల్లెలూయా. సంతోష్ పాస్టర్ గారు ఈరోజు ఉదయం కాల్ చేశారనమాట. ఏంటంటే కొంతకాలం క్రితం ఆయనకు ఫోన్ చేశాను. అప్పుడు చెప్పాను, పాస్టర్ గారు దేవుడైతే ఆశీర్వదిస్తూ అభివృద్ధి పరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు, కానీ ఛాలెంజెస్ అన్నీ ఎక్కువ అవుతున్నాయి అని ఆయనకు ఫోన్ చేసినప్పుడు, సంఘంలో పరిస్థితులలో కొద్దిమంది అనుకోకుండా మరణాలు, కొద్దిమంది అనుకోకుండా ఆర్థిక పరిస్థితులు అవుతున్నాయి అన్నప్పుడు ఆయన చెప్పాడు, సో వార్ఫేర్ ప్రేయర్ చేయి నువ్వు అన్నాడు. అప్పటి నుంచి ప్రార్థన చేస్తూ వస్తున్నా దేవుని యొక్క కృపలో ఆయన నెమ్మదిని కలుగజేస్తూ వస్తున్నాడు. ఇదే విషయం అడిగాడు. యు కంటిన్యూ ఇన్ ప్రేయర్. ఎలా ఉంది పరిస్థితి, అందరూ ఎలాగున్నారు, రావాలని ఉంది అని చెప్తే త్వరలోనే పిలుస్తాం పాస్టర్ అని చెప్పడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఆయన ఏమైతే చెప్పాడో అది చేయడం ద్వారా ప్రార్థనలలో వార్ఫేర్ ప్రేయర్స్. సాతానుతో యుద్ధమే. సాతాన్ దగ్గరికి వెళ్ళి సాతానా పో, సాతానా తప్పిపో, లేదంటే నేనేది పోతా, ఉపయోగం లేదు సాతాన్ దగ్గర. నువ్వు యాడికి పోయినవాడు, నువ్వు ఇటు నుంచి తప్పించుకొని అమెరికాకు పోదామన్నా ఆడ కూడా ఉన్నారు వాడి గూఢచారులు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి పోయినా ఉన్నారు వాడిని, మన దూతలంతా భూమి అంతా విస్తరించి ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. మనం పోతే వాడు భయపడి పారిపోవాలి. మనం ఎక్కడ అడుగు పెడితే సాతాను రాజ్యం అక్కడ కూలిపోవాలి. దేవుని రాజ్యము, సార్వత్రిక సంఘము విస్తరింపబడాలి. హల్లెలూయా. అటువంటి పిలుపు నిన్ను దేవుడు పిలుచుకున్నాడు. అటువంటి ధైర్యము దేవుడు నీకు ఇచ్చాడు. అలాగనే మనము ముందుకెళ్ళాలి. యుద్ధములు వచ్చాయా, నిలబడాల్సిందే. యుద్ధం వచ్చిందా, పోరాడాల్సిందే. యుద్ధం వచ్చిందా, వెనకకి పారిపోపు, ఆగిపోకు, ఓడిపోతావు. నిలబడు, విశ్వాసముతో ధైర్యముతో నిలబడు. దేవుడే వాటి అన్నింటినీ దాటించుకొని ముందుకు నడిపించేటువంటి వాడు. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో we glorify your name Lord Jesus. నమ్మదగిన దేవుణ్ణి మేము కలిగి ఉన్నామయ్యా, నమ్మదగిన దేవుణ్ణి మేము కలిగి ఉన్నాము. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీకు అంగీకారం